హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ లేవగానే మా ఇంటి ముందున్న మామిడి చెట్టుకు మామిడికాయలు పెద్దగా అయి ఉన్నాయని చూసి గమనించాను. ఇంకెందుకు వాటిని ఒక 4-5 కోసేసి ముక్కలు చేసేసి ఊరగా పెట్టేద్దామని నిర్ణయించుకున్నానండి. అందుకనేసి 4-5 కాయలు అందినంత వరకు కోసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి ఊరగా పెట్టేశాను. ఇంకా అలా ఊరగా చేసిన దాన్ని ఎందుకు ఇచ్చేయాలి అని చెప్పి నా ఫోన్లోని కెమెరాలో బంధించేసేసి వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ రెసిపీ ఎలా చేస్తానో మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా. చెట్టుకు కోసిన కాయలన్నీ తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం. అలాగా ఒక 2 నిమిషాలు వాటర్లోనే అలాగే ఉంచుకుందామండి మామిడికాయలని. తర్వాత నీళ్ళను ఉంచి మామిడికాయలు తీసి పక్కన పెట్టుకుందాం. ఈ మామిడికాయల పైన ఉన్న చెమ్మంతా ఒక పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తుడుచుకొనేసి వాటిపైన ఉన్న మొదళ్ళని ఇలా కట్ చేసేసుకుందామండి. ఈ మామిడికాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు నేను ఆవకాయ కాదు, మామూలుగా మామిడికాయ ముక్కలతో ఊరగాయ పెడుతున్నాను. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా కొలుచుకొని వేసుకుందాం. ఈ కొలతల్లో 6 కప్పులు వచ్చాయండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ అండి ఇది. దీన్ని ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుందాం. దీన్ని ఎప్పుడు నేను రెడీగా పెట్టుకుంటానండి, ఎప్పుడంటే అప్పుడు టమోటాలు ఊరగాయ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి. 6 కప్పుల మామిడికాయ ముక్కలకి ఆ సేమ్ కప్పుతో 1 కప్పు కారపొడి సరిపోతుందండి. అలాగే 1 కప్పు సాల్ట్ కూడా సరిపోతుంది. యాక్చువల్లీ నేను తీసుకున్న మామిడికాయల ముక్కలు అనేవి చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకునే మామిడికాయని బట్టి కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పైన పెనం పెట్టుకొని మనం ఏ కప్తో మెజర్ చేసామో మామిడికాయ ముక్కల్ని అదే కప్పుతో 1.5 కప్పు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసి వేయించుకుందాం. ఆవాలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుందామండి. ఆవాలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని చిన్న పచ్చాగా దంచి వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వేసిన వెంటనే తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అందులో ఒక చిటికెడంతా ఇంగువను కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ ఆయిల్ వేడికి ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ బాగా మరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ ఇలాగ కలుపుకుంటూ ఉందామండి. ఎందుకంటే వెల్లుల్లి ఒకే వైపు కాకుండా అన్ని వైపులా మంచిగా వేగుతుంది. దీన్ని ఒక చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. చూసారా, ఒక 4 గంటల తర్వాత ఇది చల్లారిపోయింది. దీన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలుపుకుందాం. చూసారా, ఈ తాలింపు మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నాకు నోరూరుతుందండి. చూసారా, ఇలా బాగా కలిపిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొనేసి మూత పెట్టకుండా ఏదైనా ఒక గుడ్డతో కప్పి ఉంచుకుందాము. అలాగే
చూడండి, మరుసటి రోజు చూడంగానే ఊరగాయ పైన నూనె ఎలా తేలుతూ ఉందో దీనిని ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఊరగాయనంతటిని ఒక ఊరగాయ జాడీలోకి తీసుకొని భద్రపరుచుకుంటే సరిపోతుందని. కానీ ఇది ఊరగాయ వాడేటప్పుడు చేసేటప్పుడు ఏంటంటే చెమ్మ అనేది తగలకుండా ఉంచుకోవాలి. మనం చెమ్మని ఎంత తగలకుండా ఉంచుకుంటే ఊరగాయ అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఊరగాయ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నేను వేడివేడిగా అన్నం వండేసేసుకొని ఈ ఊరగాయ వేసేసుకొని అందులో ఒక నెయ్యి చుక్క వేసేసుకొని తినేసానండి. ఇంకా మీ వంతు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ RSHD codes for more videos.